అది దక్షిణ ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ. బుధవారం ఏప్రిల్ 22 ఉదయం 8 గంటలు ఇంటి యజమాని గుప్తా ఎప్పటి మాదిరిగానే తన భార్యతో కలిసి దగ్గరలోని జిమ్ కెళ్ళొచ్చారు. గుప్తా ఇండియన్ సీనియర్ రెవెన్యూ ఆఫీసర్. అయితే ఇంటికి రాగానే బయట గేటు దాటి లోనికి వెళ్లిన తర్వాత డోర్ పక్కకున్న కీ కనిపించలేదు. ఎందుకంటే తన కూతురు 22 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. ఎలాగైనా సరే తన తండ్రి సాధించలేని ఐఏఎస్ సాధించాలనేది ఆమె తపన. ఆమె రాత్రి 2 గంటల వరకు చదువుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆమెను డిస్టర్బ్ చేయటం ఎందుకని తల్లిదండ్రులు బయట నుంచే లాక్ చేసుకుని కీ అక్కడే చిన్న చెట్టు కుండీలో వేసి వెళుతూ ఉంటారు. అక్కడ ఉండాల్సిన కుండీలో కీ లేదు. తలుపు అలా నెట్టి చూస్తే ఓపెన్ అయ్యే ఉంది. ఒక్కసారిగా షాక్ అయ్యారు గుప్తా దంపతులు. ఎందుకంటే బయట కీ ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. బహుశా తన కూతురు స్నేహితులు ఎవరైనా వచ్చారా, ఫోన్ లో ఆమె చెప్పిందా అని అనుకున్నారు. సరే ముందైతే లోపలికి వెళ్దామని తలుపు తీసుకుని వెళ్లారు. అక్కడ సీన్ చూసి గుప్తా అతని భార్య వణికిపోయారు. ఎందుకంటే రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రక్తపు మరకలు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళినట్లు కనిపించాయి. అందులోకి వెళ్లి చూడగా గదిలో తమ 22 ఏళ్ల కూతురు శవమై కనిపించింది. గదంతా రక్తం. భయపడిపోయిన గుప్తా పక్కింట్లోని వారిని పిలిచారు. వెంటనే స్నేహితుల సాయంతో దగ్గరలోని ఆసుపత్రికి కూతురుని తీసుకెళ్లారు. డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో గుప్తా దంపతులు కుప్పకూలిపోయారు. తమ ఒక్కగానొక్క కూతురుని ఎవరు చంపి ఉంటారనే దానిపై ఆందోళన పడి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తలపై ఐరన్ రాడ్ తో కొట్టిన గాయం ఉంది. మెడకు ఉరేసి చంపారని చెప్పారు. ఇక్కడే మరో సంచలన విషయం తెలిసి గుప్తా దంపతులు కుప్పకూలిపోయారు. వారి కూతురిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాతే హత్య చేశారని చెప్పడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కలెక్టర్ అవుతానన్న తన కూతురును అన్యాయంగా రేప్ చేసి చంపేశారు. చనిపోయే ముందు తమ బిడ్డ ఎంత నరకం అనుభవించిందోనంటూ పోలీసుల ముందు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ కు ఫోరెన్సిక్ టీమ్ తో చేరుకున్నారు. ఆధారాలను సేకరించారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా వెంటనే రాహుల్ మీనా అనే యువకుడి పేరు చెప్పారు. ఆయన నెలన్నర క్రితం తాము అతన్ని పనిలో నుంచి తొలగించాం. డ్రైవర్ గా ఇంట్లో పనులకు పెట్టుకున్నాం. పక్కింటి వారితో పరిచయం పెంచుకుని చుట్టుపక్కలంతా అప్పులు చేశాడు. నేర స్వభావం ఉందని తెలిసి తీసేశాను. బహుశా అతనే చేసుండొచ్చని చెప్పారు. ఎందుకంటే తాము ఉదయం 6:30కు వెళ్లి జిమ్ నుంచి 8 గంటలకు వస్తాం. తాళం చెవి ఎక్కడ ఉంటుందో ఆ రాహుల్ కి బాగా తెలుసు. దాదాపు 10 నెలల పాటు తమ దగ్గర పనిచేశాడని గుప్తా చెప్పారు. ఇక రాహుల్ మీనా ఫోన్ నంబర్ సేకరించి అలాగే అప్పటికే ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా విచారణ చేపట్టారు. ఇంటికి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను గమనించగా ఇంట్లోకి వెళ్ళొచ్చిన రాహుల్ కనిపించాడు. దాదాపు 45 నిమిషాలు ఇంట్లో ఉన్నాడు. స్క్రూ డ్రైవర్ శృతితో బీరువా పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడే మరో సంచలన విషయం పోలీసులకు తెలిసింది. ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లకు రాహుల్ మీనా ఫోటోలను, వివరాలను, హత్య, రేప్ కేసు డీటెయిల్స్ ను పంపించారు. ఎక్కడ దొరికినా తమకు అప్పగించాలని సూచించారు. కానీ రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులకు ఓ విషయం తెలిసింది. అల్వార్ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ రాత్రి సమయంలో వచ్చి తనపై రాహుల్ మీనా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిందని చెప్పారు. పోలీసులు విచారణ చేయగా రాహుల్ మీనా, అతని స్నేహితుడు జోదంలో పార్ట్నర్స్ ఇద్దరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. అయితే రాహుల్ బాగా క్లోజ్ అయిన తర్వాత అతను ఇంటికి ఆహ్వానించేవాడు. ఇదే క్రమంలో నైట్ స్నేహితుడి ఇంట్లోనే రాహుల్ పడుకున్నాడు. అతను ఉదయం ఆఫీస్కి వెళ్లడంతో తాను స్నానం చేసి తన ఊరికి వెళ్లిపోతానని చెప్పాడు. సరేనని రాహుల్ ను అతని ఫ్రెండ్ నమ్మాడు. కానీ ఫ్రెండ్ భార్యకు మత్తు మందిచ్చి ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆమెకు మెలకువ వచ్చిన తర్వాత తన పరిస్థితి చూసుకుని విషయం అర్థమైంది. వెంటనే భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. అయితే మళ్ళీ 2 రోజుల తర్వాత అత్యాచారం చేశాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు నిఘా పెట్టగా అదే రాహుల్ పై మరో కేసు కూడా నమోదైనట్టు తేలింది. అది కూడా ఢిల్లీలోనే. రాజస్థాన్లోని అల్వార్ సిటీ నుంచి ఢిల్లీకి ఓ కారును అద్దెకు మాట్లాడుకున్నాడు రాహుల్. 6,000 రూపాయలు ఇస్తారని డ్రైవర్ కు చెప్పాడు. కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. దిగిన తర్వాత మొత్తం ఇస్తానన్నాడు. కానీ తీరా దిగిన తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కుంటానని చెప్పి పారిపోయాడు. అతని మీద డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా రాజ్గర్ గ్రామంలో కూడా అతనిపై కేసులున్నాయి. పక్కింట్లో ఉండే యువతపై అత్యాచార యత్నం చేయడంతో పాటు మరో మహిళపై లైంగిక దాడి చేశాడు. గ్రామంలో అతనిపై వ్యతిరేకత ఉండడంతో పారిపోయాడు. ఆ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు రాహుల్ మీనా. మొత్తానికి అతని ఫోన్ పై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ద్వారకలో ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వ్యూహాత్మకంగా అతను అదుపులోకి తీసుకున్నారు.
తీసుకున్నారు. విచారించగా పెద్దగా పశ్చాత్తాపడలేదు ఆ నీచుడు. రేపెందుకు చేశావు, నువ్వు అక్క అని పిలుస్తావట కదా, ఇదేం పద్ధతి, ఏమైనా పాత పగలు ఉన్నాయని ప్రశ్నించారు పోలీసులు. నిజమే, అక్క అని పిలిచేవాడిని, అక్కని అడగగానే డబ్బులు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూల్ గా చెప్పాడు. తానే నేరం చేశానని ఒప్పుకున్నాడు. ఇంత దారుణమైన హత్య అత్యాచారాలు చేసిన నిందితుడు రాహుల్ ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంత దారుణం ఎందుకు చేశావని న్యాయమూర్తి ప్రశ్నించారు. నేను నేరం చేశాను, తప్పు జరిగిపోయిందని మాత్రమే చెప్పాడు. అయితే కేవలం నిందితుడు విచారణలో చెప్పినవే సాక్ష్యాలుగా పనికిరావు, సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా సేకరించాలి. అప్పుడే ఇలాంటి హంతకులకు శిక్షలు పడతాయని పోలీసులు, విచారణాధికారులు, న్యాయమూర్తి కూడా సూచించడం విశేషం. అయితే హత్యలో రాహుల్ మీనాకు ఎవరైనా సహకరించారా? కంప్యూటర్స్ చదివిన రాహుల్ కు అతని కూతురుకు ఏమైనా పగలు ఉన్నాయా? అసలు ఏం జరిగిందనేది లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి రాహుల్ చెప్పింది ఏంటంటే, అక్క డబ్బులు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదన్నాడు. నువ్వెందుకు ఆమెను కొట్టావు అని పోలీసులు ప్రశ్నించగా, నగలు డబ్బు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్ళాను, కీ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, వాళ్ళు ఏ టైంకి వస్తారో కూడా నాకు తెలుసు, అలాగే లోపల అక్క ఉంటుందని కూడా తెలుసు. ఆ టైంలోనే అక్కని డబ్బులు అడిగాను, కానీ ఇవ్వలేదు. అరవటం ప్రారంభించింది. ఎంత చెప్పినా కూడా వినలేదు. నన్ను దొంగతనం చేయకుండా ఆపడానికి ప్రయత్నించింది. అక్కడ ఉన్న దీపంతో ఆమెను కొట్టాను. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. నేను ఆమెను చంపాలనుకుని లోపలికి వెళ్ళలేదు. అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు రాహుల్. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నమ్మి పనిలో పెట్టుకుంటే ఇంట్లో ఏముందో గమనించాడు, కీ ఎక్కడ పెడతారో కూడా చూశాడు. ఆ తర్వాత దొంగతనానికి వచ్చాడు, చంపేశాడు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాక్షసుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. आज सुबह करीबन 8:45 पर सूचना मिली कि अमर कॉलोनी में एक इंसिडेंट हुआ है। ये बच्ची के पेरेंट्स ने कॉल किया था। फिर हॉस्पिटल से भी इस बारे में जानकारी मिली कि अमर कॉलोनी के कैलाश हिल्स में एक IRS ऑफिसर रहते हैं। उनकी ये लोग सुबह वॉक करने गए थे, अपनी वाइफ जिम करने गए थे अपनी वाइफ के साथ। पीछे से कोई इनके घर में आता है और जब ये वापस 8 बजे आते हैं तब देखते हैं कि इनकी बच्ची जो है वो एक फ्लोर पे बेहोशी की हालत में इनको मिलती है। फिर ये उसको तुरंत स्कॉट हॉस्पिटल में लेके जाते हैं, फोर्टिस NFC एरिया में, और वहाँ पे डॉक्टर इनको ब्रॉड डेड डिक्लेयर कर देते हैं बच्ची को। इस इंफॉर्मेशन के बाद पुलिस की टीम जो है अपना काम शुरू करती है। बहुत सारी टीम्स इसमें हमने लगाई थी। प्रारंभिक जानकारी के बाद जो डाउट है वो जो इनका एक नौकर था राहुल मीणा, जिसको करीबन 1.5 महीना पहले इन्होंने किसी वजह से निकाला था, उसके ऊपर जाता है, जिसके बाद में हमें CCTV फुटेजेस भी मिलते हैं और साथ ही बहुत सारे आई विटनेसेस से पता चलता है कि वो सुबह इस घर में आया था। करीबन 6:30 के आसपास वो कॉलोनी में आता है। 6:39 के आसपास वो घर के अंदर प्रवेश करता है और करीबन 7:20 पे वो घर से निकल जाता है। इस दौरान ये घटना उसने की है। उसके बाद बहुत सारी टीम्स आगे की जानकारी के हिसाब से काम करती है और इसमें हमने करीबन 15 से ज़्यादा टीम्स अलग अलग एरियाज में भेजी थी, खास करके राजस्थान में जहाँ का ये रहने वाला था, राजगढ़ तहसील अलवर में, जयपुर, दौसा, और इसके अलावा बहुत सारी टीम्स और इलाकों में, खास करके दिल्ली के अलग अलग इलाकों में जहाँ पे इसकी रहने की संभावना थी। करीबन शाम को इसको हमने द्वारका के एक ओयो होटल से इसको हमने अरेस्ट कर लिया है और इससे आगे की पूछताछ अभी की जा रही है। इस घटना में जो हमें बहुत ही अच्छे एविडेंस हमारे पास है, जिसके बेसिस पे हम एक बहुत ही स्ट्रॉन्ग केस जो है कोर्ट में सबमिट करेंगे ताकि इसको कड़ी से कड़ी सजा मिले। सर, क्यों इसने जो है इस पूरी घटना को अंजाम दिया? और सेक्सुअल असॉल्ट की भी बात आ रही है, उसमें कितनी सच्चाई है? और जब ये आ रहा है तो इसने व्हाइट पैंट पहनी हुई थी और घर से एग्जिट करते हुए इसकी ब्लैक पैंट पहनी हुई थी। इस सर्वेंट को इन्होंने करीबन 1 साल पहले रखा था अपने ही ऑफिस में। एक जो इनका जूनियर है उसके रेफरेंस से इनको एक नौकर की ज़रूरत थी, सर्वेंट की ज़रूरत थी, तो जैसे एक रेफरेंस से रखा जाता है इस तरीके से उन्होंने रखा था उसको 1.5 महीने पहले। इसलिए उसी रेफरेंस को बोला गया था कि आप इसको हटा दीजिए, क्योंकि इसकी बहुत सारी पैसा उधार मांगने की शिकायतें आई हैं। मुझे जानकारी में पता लगा कि ये ऑनलाइन गेम्स खेलता था और बहुत सारे जो आसपास के सर्वेंट्स हैं या जो घरों में काम करने वाला स्टाफ है, उन लोगों से ये उधार लेता था और फिर पैसे वापस नहीं करता था।
तो इस बात की जब जानकारी हमारे जो आज के केस में जो हमारे कंप्लेनेंट हैं IAS ऑफिसर, उनको पता चली, तो उन्होंने अपने स्टाफ को बोला कि यार ये लड़का ठीक नहीं है, इसको निकाल देना चाहिए। तो इसको करीबन 1.5 महीना पहले निकाल दिया गया था। ये चला गया था, उसके बाद से दोबारा नहीं आया था। आज ही आया था। जहाँ तक बात है कपड़े उसकी चेंज करने की, तो उसने घटना के बाद जो है अपनी ट्राउजर और जूते चेंज किए हैं। टी शर्ट उसने, जो टी शर्ट या शर्ट है वो सेम रखा है, और वो एकदम उसके एविडेंस हमारे पास है। जो इंसिडेंट का मोटिव अगर आप पूछ रहे हैं, तो उसका इसने कल एक वारदात अलवर में भी की है, सिमिलर वारदात। जब हम इसको पकड़ने के लिए हमारी टीम अलवर राजगढ़ पहुंची, तो पता चला कि इसने एक वारदात कल देर शाम को वहाँ पे भी की थी। तो हो सकता है इसकी मनोवर्ती इसी प्रकार की हो, वो अभी पूछताछ से और कंफर्म हो जाएगा। साथ ही क्योंकि इसको लग रहा था कि इसको यहाँ से निकाला गया है, तो ग्रज हो सकता है, बट वो सब जानकारियां कंफर्म होंगी एक बार इससे जब डिटेल में पूछताछ होगी, जो कि अभी नहीं हो पाई। अलवर का क्या इंसिडेंट है सर? जो अभी हमें वहाँ के ऑफिसर्स ने बताया कि इसमें वहाँ पे भी एक अटेम्प्ट टू रेप या रेप का केस, वहाँ एक रेप का केस इसमें रजिस्टर हुआ है कल। सर इस केस में भी क्या सेक्सुअल असॉल्ट हुआ था सर, या कोई रेप का ऐसा है? यस, इसमें हमने रेप और मर्डर के धाराओं में, साथ ही रोबरी की धाराएं लगाई हैं और केस रजिस्टर किया है। सर क्या नौकर में इसने बैग पे रखे थे और उस बैग को लेकर के जा रहा था घर से, और सीक्वेंस क्या था कि क्योंकि उस वक्त लड़की जो है ऊपर पड़ रही थी। जैसा मैंने बताया कि इसने जो घर में एंट्री है करीबन 6:39 पे की है। जो प्रारंभिक जांच से पता चला है कि इसको इस बात की जानकारी थी कि घर में एंटर करने की जो की है वो कहाँ रखी जाती है, क्योंकि वो एक मेड के लिए एक्स्ट्रा की घर में रखी गई थी। मेड अभी जो है वो कुछ दिन के लिए छुट्टी पे गई थी, बट जो की है वो एक गुप्त जगह पे घर के बाहर रखी जाती थी, जिसके बारे में इसको जानकारी थी। तो इसने इस तरीके से एंट्री की है। बच्ची का जो रूम है वो घर के अंदर से स्टेयर्स के ऊपर जाके एक फ्लोर पे है। मोस्ट प्रोबेबली जो है ये ऊपर गया है और घटना का अंजाम दिया है, और उस घटना को अंजाम देने के बाद ये निकल गया है, और फिर जो मेन बिल्डिंग है उससे इसने राइट टर्न लेके बाहर चला गया। सर ये जब